మీరు చాలా సందర్భాల్లో మీరు కొంతమంది టాప్ రైటర్స్ని మీతో పనిచేసిన రైటర్స్ ఒక సందర్భంలోనా సరే ఒక సందర్భంలో తిట్టారు. ఎందుకు తిట్టాల్సి వచ్చింది? అంటే మీరు సేమ్ డిపార్ట్మెంట్ కదా, నేను ఎదుగుదల ఇంకా అప్పటికి జరగల, బాయ్ డిజాస్టర్లో ఉన్నా. ఆ సినిమా టైంలో మనకు వచ్చిన అవకాశం. ఓకే, బాయ్ ఫ్లాపా అనేది నాకు అనవసరం, బాయ్ డైలాగ్స్ ఫ్లాపా కాదనేది నాకు ఇష్టం. బాయ్ బుల్లెట్స్ అనేది నాగార్జున గారు రిలీజ్ చేశారు. బాయ్ అనే సినిమా నాగార్జున గారి కెరీర్కి మైనస్ అవ్వచ్చు, వీరభద్ర చౌదరికి మైనస్ అవ్వచ్చు, కానీ నాకు మాత్రం ప్లస్ అయినా. బాయ్ వల్ల నాకు కొన్ని సినిమాలు వచ్చినాయి. బాయ్ డైలాగ్స్, మాఫియా అనే మ్యాగజైన్కి బాయ్ అనేవాడు కవర్ పేజ్ అని 150 డైలాగ్స్ ఉంటాయి. ఆ ఎఫెక్ట్ అంతా వేస్ట్ అయిందన్న ఫీలింగు ఉన్నా కూడా ఆ సినిమా వల్లేగా నాకు సెకండ్ ఇన్నింగ్స్లో ఇన్ని సినిమాలు వచ్చినాయి. పిల్ల నువ్వులు ఏం చెప్తాం, పాండవులు. అది ఫ్లాప్ అయింది కదా, నువ్వు ఎందుకు సైలెంట్గా ఉండాలి? నాకేంటి సార్, నా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం నా కంఫర్ట్. ఆ పెద్ద రైటర్లు వచ్చారని నేను కాలు మీద కాలు తీసేసి చేతులు కట్టుకుని సోఫా ఫస్ట్ భాగానికి వచ్చి కూర్చుని, సార్ చెప్పండి సార్, మీరేం రాశారు సార్ కదా, దాన్ని నేనేం డైలాగ్స్ రాయాలి సార్. అక్కడ నాకు దర్శకుడికి వాగ్వాదం జరిగేది. నువ్వేంటే నేను చంపేస్తున్నాను అన్న. ఇప్పుడు వాళ్ళు వచ్చి, అప్పుడు నాకు చాలా పెయిన్ అనిపించింది. నేను ఆ హీరోని నొప్పించాలా, ఆ ముగ్గురు రచయితలు నొప్పించాలా, దర్శకుడిని నొప్పించాలా, ఎవరిని నొప్పించాలి, ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి. ఇలాంటి టైంలో వాళ్ళు ఏదో అన్నారు అంటే వాళ్ళకి చెప్పా, ముగ్గురు ఫూల్స్ రాసిన కథకి నేను డైలాగ్స్ రాస్తున్నాను, ఎక్స్ట్రాలు చేయొద్దని చెప్పి. వాళ్ళు వెళ్ళి చెప్పారు, మోహన్ బాబు గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి ఇలా అన్నాడు, నాకు తెలియదు అని ఆయన నవ్వారు. నా వర్క్లో నాకు భయం లేదండి. నేను ఇప్పటి వరకు నేను రాసిన సినిమాలు అన్నీ ఆల్ వెబ్సైట్స్. ప్లస్లో డైమండ్ రత్నబాబు, మాటలు డైమండ్ రత్నబాబు ప్లస్లో ఉన్నాయి. ఏ రోజైతే మైనస్, ఈ సినిమా మైనస్ డైమండ్ రత్నబాబు అంటే ఆ రోజున ఇండస్ట్రీ నుంచి వదిలి వెళ్ళిపోతాను. ఏంటి ఈ వెబ్సైట్స్ని ఎందుకు కొలమానం అని అనుకోవచ్చు. వెబ్సైట్స్ అనేవి జెన్యున్గా రాస్తున్నాయి. వాళ్ళు ఎవరైతే వెబ్సైట్స్లో సరిగ్గా రాయట్లేదు, ఈ వెబ్సైట్స్ వల్ల వ్యాపారం పోతుంది, ఈ వెబ్సైట్స్ వల్ల ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, వెబ్సైట్స్ వల్ల ఎవరైతే తిడుతున్నారో వాళ్ళ వెబ్సైట్స్ ఫాలో అవుతున్నారు. ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి వస్తారు, వాళ్ళు కామెంట్ చేస్తారు. ఎన్నో సినిమాలకి సినిమా సూపర్ హిట్, ఫలానా వెబ్సైట్ 3.5, ఫలానా వెబ్సైట్ 3.25 అని వేస్తున్నారు. అంటే ఇండస్ట్రీ వెబ్సైట్స్ని ఫాలో అవుతుంది. వాళ్ళకి అనుకూలంగా రాకపోతే తిడుతున్నారు. అది ఇప్పుడు ఇండియా ఇచ్చిన హక్కు ఏంటంటే ధైర్యంగా మాట్లాడడం, వాళ్ళ భావాలు చెప్పడం. నేను వెబ్సైట్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు రాయండి కానీ కథ రివీల్ చేయొద్దు అంటున్నాను. కథ ఇంట్రెస్ట్ పోద్ది, మొత్తం కథ రాసేస్తున్నారు చాలామంది. అదొకటే మిస్టేక్ జరుగుతుంది. కానీ వెబ్సైట్స్ అనేవాళ్ళు రేటింగ్ కరెక్ట్గా ఇస్తున్నారు నా ఫీలింగ్. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు చేస్తాడు, ఆయన సచిన్ లాంటాడు. సేవాగ్ అప్పుడప్పుడు వచ్చి దుమ్ము దులిపేసి అతను చేసుకుని వెళ్ళిపోయాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్. మా బ్యాచ్ అంతా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రానప్పుడు బాగా ఆడి, అనుష్క శర్మ వచ్చినప్పుడు బాగా ఆడకుండా, ఇట్లాంటి బ్యాచ్ మేము.